ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీ రమణుల జీవిత విశేషాలు 23వ భాగం. మోక్షప్రాప్తికి జ్ఞానం ముఖ్యమైనప్పటికీ ఆ జ్ఞానం భక్తి ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే భక్తియే జ్ఞానమాత. ఫలము ముఖ్యమైనప్పటికీ ఆ ఫలము పుష్పము ద్వారానే ఏర్పడుతుందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు. జ్ఞానరూప ఫలము భక్తిరూప పుష్పము ద్వారానే సంభవిస్తుంది. సోహం అనే జ్ఞానము లభించాలంటే దాసోహం అనే భక్తి చక్కగా అనుభూతం కావాలి. అహంకారాన్ని వదిలి అభిమానమును విడిచి దైవం పట్ల పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి నిష్కామ కర్మ ద్వారా మనసు శుద్ధమైనప్పుడు మాత్రమే సోహం అనే భావన మనలో నిలకడ కలుగుతుంది. ఈ విషయాన్నే మధుసూదన సరస్వతి స్వాముల వారు ఈ విధంగా తెలియజేశారు. దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీత్ జనార్దనే దాకారోపహృతస్తేన గోపీ వస్త్రాపహారిణ. నేను మొట్టమొదట దాసోహం అను భావన కలిగి భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా కొంతకాలం చేయగా గోపీ వస్త్రాపహారియగు ఆ యదునందనుడు నా దాసోహం మంత్రములోని మొదటి అక్షరమగు దా అను దానిని అపహరించుకు పారిపోయాడు. అందువలన నాకు సోహం అనేది మాత్రమే మిగిలిపోయింది. అనగా భక్తి ద్వారా వారికి జ్ఞానం కలిగిందనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేశారు. గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇట్టి భావాన్నే తెలియజేశాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే. ఎవరు నిరంతరము ప్రీతిపూర్వకముగా నన్ను భజిస్తారో అటువంటి వారికి బుద్ధియోగాన్ని నేను అనుగ్రహిస్తాను. దాని ద్వారా వారు నన్ను పొందగలరు. ఇక్కడ బుద్ధియోగం అనగా ఆత్మానాత్మ వివేకము. నిర్మల భక్తి కలిగి ఉన్నవారికే దాన్ని అనుగ్రహిస్తానని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే వినయం కలిగి భగవంతుని పట్ల భక్తి కలిగి ఆయన అనుగ్రహానికి త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే భగవంతుడే ఆ భక్తుని దగ్గరకు వచ్చి అతనికి సరైన దారి చూపిస్తాడు అనే దానికి నిదర్శనమే ఈ సంఘటన. ఒకనాడు భగవాన్ శ్రీ రమణులు సోఫా మీద జారగిలి పడుకున్నారు. ఆ సమయంలో కొందరు విద్వాంసులు ఉపనిషత్తుల గురించి ఎంతో గంభీరంగా చర్చిస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ సహా అక్కడ కూర్చున్న వారందరూ శ్రద్ధగా ఆ చర్చను ఆలకిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా భగవాన్ లేచి బయటకు కొంత దూరం నడిచి వెళ్ళారు. అక్కడ ఒక బడుగు వర్గపు గ్రామస్థుడు చేతులు జోడించి ఎంతో వినయంగా నిలబడ్డాడు. భగవాన్ అతని చెంతకు వెళ్ళారు. అందరూ భగవాన్ని ఆ గ్రామస్థుణ్ణి చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య కాసేపు ఏదో సంభాషణ జరిగింది. కాసేపటి తర్వాత భగవాన్ తిరిగి వచ్చి సోఫా మీద యథావిధిగా కూర్చున్నారు. చర్చ మరలా ప్రారంభమైంది. ఇదంతా గమనిస్తున్న ప్రొఫెసర్ కె విశ్వనాథన్ గారు శ్రీ భగవాన్ ఎందుకు అకస్మాత్తుగా వెళ్ళవలసి వచ్చిందో తెలుసుకుందామన్న కుతూహలంతో ఆ గ్రామస్తుణ్ణి కలుసుకున్నాడు. అతనితో భగవాన్ నీతో ఏమి మాట్లాడాడు అని అడిగాడు. అప్పుడు ఆ గ్రామస్తుడు ఎందుకు నువ్వు అంత దూరంగా నిలబడ్డావని అడిగారు. తరువాత నా పేరు, మా గ్రామం గురించి, నా కుటుంబం గురించి అడిగారు. అప్పుడు మరలా విశ్వనాథన్ గారు మీరు భగవాన్ని ఇంకా ఏమైనా అడిగారా అని ప్రశ్నించాడు. ఆ గ్రామస్తుడు భగవాన్ మీ ఆశీర్వచనాలను నేను ఎలా పొందగలను అని అడిగానన్నారు. దానికి భగవాన్ ఈ విధంగా నన్ను అడిగారు, మీ గ్రామంలో ఏదైనా గుడి ఉందా అని. అక్కడి దేవుని పేరేమిటి అని అడిగారు. అప్పుడు నేను మా గ్రామంలోని దేవుని పేరు చెప్పగానే ఆ దేవుని పేరునే జపం చేస్తూ ఉండు, నీకు కావలసిన ఆశీర్వచనాలన్నీ దొరుకుతాయి అని భగవాన్ తనతో అన్నారని ఆ గ్రామస్తుడు తెలిపాడు. ఒక పామరుడు నిజాయితీగా ప్రార్థిస్తే సాక్షాత్తు భగవంతుడే ఆయన వద్దకు వచ్చి వారికి దారి చూపాడు. కావున అంతరంగంలో ఒక వినయ సంపన్నుడైన పామరుని వలె మసలుకుంటూ ఏమీ తెలియని వాని వలె ఎప్పుడూ శ్రీ భగవాన్ అనుగ్రహానికై ప్రార్థిస్తూ వారి మార్గాన్ని అనుసరిస్తూ ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రొఫెసర్ కె విశ్వనాథన్ గారు భగవాన్ పరిధిలోనికి వెళ్ళినప్పటి నుండే
భక్తులపై వారి అనుగ్రహం పనిచేస్తూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడానికి వారికి చాలా సమయం పట్టవచ్చు. ఇందుకు ఉదాహరణ చలం గారు. చింతా దీక్షితులనే భగవాన్ భక్తుడు చలం గారికి స్నేహితుడు. ఈ దీక్షితుల కారణంగానే చలం గారు భగవాన్ని సందర్శించారు అయిష్టంగానే. భగవాన్ యొక్క ఉపదేశం అయిన నేను ఎవరు అన్న విచారణ ప్రారంభించారు చలం గారు. మనసు క్రమంగా ధ్యానంలో నిశ్చలమవుతూ వస్తూ ఉంది. ఆత్మానుభూతి రుచి వారికి లభిస్తూ ఉంది. అయినప్పటికీ వారికి భగవాన్ పట్ల పూర్తి నమ్మకము ఇంకా కలగలేదు. దీనికి కారణం అతడు నాస్తికుడు కావడం, ఎన్నో సంశయాలు, కష్టాలతో చాలా సంవత్సరాలు గడపవలసి రావడం. ఇలాంటి చలానికి ఒక పామరుడైన నిరుపేద ముసలి భిక్షగానిపై భగవాన్ యొక్క అనుగ్రహాన్ని, ఆ భిక్షగానికి భగవాన్ పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు గమనించిన తరువాత చలంగారికి భగవానుపై పూర్తి నమ్మకము, విశ్వాసము కలిగాయి. శ్రీ భగవాన్ అనుగ్రహం పొందిన ఆ నిరుపేద ముసలి భిక్షగాని గురించి చలం మాటల్లో తెలుసుకుందాం. నాకొక భక్తుడు జ్ఞాపకం. ఆయన తెలుగువాడు, చాలా వృద్ధుడు. ఆయనకి విశ్వాసము ఉంది, క్లిష్టత లేని బుద్ధి ఉంది. ఈ రెండూ నాలో లేకపోయాయి. ఆయన శ్రీ రమణాశ్రమానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న ద్రౌపది గుడిలో ఉండేవారు. ఆయనకున్న ఆస్తి అంతా ఒక ఇనుప గిన్నె, ఒక గొడ్డలి. గొడ్డలితో వంట చెరుకును నరికేవారు. ప్రతిరోజు గంటల తరబడి శ్రీ భగవాన్ వైపే చూస్తూ నిలబడేవారు. శిథిలమై నిర్జనమై అడవి మధ్య ఉన్న గుడిలో రాత్రిళ్ళు గడిపేవాడు. ఒకనాడు గుడి ఎదురుగా ఒంటరిగా ఆయన నిలబడి ఉండగా చూశాను. ఆ నిర్జన ప్రదేశంలో ఏం చేస్తుంటారని అడిగాను. అక్కడే పడుకుంటానన్నారు. ఏమిటి, ఒక్కరే ఇక్కడ పడుకుంటారా? మీకు భయం వెయ్యదు అని ఆశ్చర్యంతో అడిగాను. ఏమిటండి భయం అంటూ శ్రీ భగవాన్ తమ కాంతిని నాపై విరజిమ్ముతారు. రాత్రంతా నీలపు కాంతి నన్ను చుట్టేస్తుంది. వారి కాంతి నాకున్నంతకాలం నాకు భయమెట్లా వేస్తుంది అన్నాడు. ఈ అనుభవం నన్నెంతో వినమ్రుణ్ణి చేసింది. శ్రీ భగవాన్ తన ప్రేమని, కాంతిని ఒక నిరుపేద ముసలి భిక్షగానికి పూర్తిగా అనుగ్రహించారు. కానీ ఆశ్రమంలో మేము భక్తులం అని చెప్పుకునే వారున్నారే గాని వాళ్ళకి ఈ అనుగ్రహం లభించలేదు. ఎట్లా లభిస్తుంది అసలు? ఎంతసేపు మనసుతో పెనులాడుతుంటే అని పేర్కొన్నాడు. భగవాన్ అనుగ్రహం పొందిన ఇద్దరూ పామరులే, ఏ శాస్త్ర పాండిత్యమూ లేనివారు. ఇద్దరూ ఇతరుల వల్ల భగవాన్ గురించి తెలుసుకొని భగవాన్ పట్ల ఏ సంశయాలు లేని నమ్మకంతో వారి అనుగ్రహాన్ని అర్థించారు. భగవాన్ కూడా వారి ప్రార్థనను అంగీకరించి వారిని అనుగ్రహించాడు. కష్టమైన సుఖమైన భారం భగవంతునిపై వేసి తన కర్తవ్య కర్మ నిర్వహిస్తూ దైవాన్ని నిరంతరం స్మరించే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఉండవలసిందల్లా శ్రద్ధాసక్తులు, భక్తి విశ్వాసాలు మాత్రమే. శ్రీ రమణ భగవానులు మనందరికీ అటువంటి శ్రద్ధాసక్తులు, భక్తి విశ్వాసాలను అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.